అందరికీ నా వందనాలు. దేవుని నామానికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినాన, ఈ విశ్రాంతి దినాన దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈ రోజు అంతట్లో దేవుడు తన ఆత్మతో మనల్ని నడిపించలాగా ప్రార్థన చేసుకుందాం. మందిరానిలో ఏ విధంగా అయితే మనము ఎంత భయభక్తులతో కూర్చొని ఆయనను ఆరాధన చేస్తామో, యూట్యూబ్ ఛానల్ చూసిన మీరందరూ కూడా ఆ విధంగానే ఆరాధన చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి మందిరాలు తెరవలేని పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి ఎంతో అనుకూలతను మనకి ఇచ్చారు. ఈ ప్రతికూల సమయంలో కూడా మనకి ఎంతో అనుకూలత ఈ వాక్యము, ఈ లైవ్ ఛానల్ ద్వారా మనకి దేవుడు అనుకూలపరిచాడు. కనుక దేవుని అందుని బట్టి స్తుతిస్తూ మహిమ పరుస్తూ మనము ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడే, మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్య నీ బంగారు పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. గడిచిన వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని మీ సజీవమైన మీ రెక్కల చాటున భద్రపరచుకొని నీ ఏడెంతల ఆత్మతో అభిషేకించి మమ్మల్ని కాపాడి నడిపించుకొని విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ దినాన్ని క్షణాన్ని చూడలేక అనుభవించలేక అనేక మంది అనేక రీతులుగా నాశనం అయిపోతున్నప్పటికీ తండ్రి, ఈ కోవిడ్ తో ప్రపంచం అంతా అల్లాడిపోతున్నప్పటికీ అయ్యా ఎంతో భయంకరమైన విపత్తులు తండ్రి నాయన, అయ్యా యుద్ధాలు జరుగుతున్నప్పటికీ తండ్రి, ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నప్పటికీ తండ్రి, మేమెంతో సంతోషంగా సౌఖ్యంగా నాయన, కొరత లేకుండా ఎంతో సంతోషంగా నాయన, నేను మా కుటుంబం మేము ఎంజాయ్ చేయగలుగుతున్నామంటే, ఎంతో సంతోషంగా సమాధానంగా ఉన్నామంటే అది కేవలం నీ కృప, నీ దయ, నీ సంకల్పం రాజా. ఇది మా గొప్పతనం కాదు కానీ తండ్రి, నువ్వు మా పట్ల చూపిస్తున్న నీ కృపకై, నీ దయకై నీ వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయా తండ్రి, దీన్ని కాపాడుకునే జ్ఞానం నాకు మా అందరికి దయచేయండి ప్రభా. అయా నాయన, మేము ఏమాత్రం దీన్ని అయా నాయన దుర్వినియోగం చేసుకోకుండా నాయన సద్వినియోగం చేసుకునే జ్ఞానం మాకు దయచేయండి. దినములు చెడ్డవి కనుక సమయం పోనీక సద్వినియోగం చేసుకోమని నీ వాక్యం సెలవిస్తున్న రీతిలో ప్రభా. అయా నాయన ప్రభా, అయా తండ్రి, దినములు ఇంత చెడ్డవిగా ఉన్నప్పటికీ నాయన, అయా మా సమయాన్ని మేము పోనివ్వకుండా తండ్రి, అయా నాయన నీ వాక్యం అనే వెలుగులో మేము సద్వినియోగపరుచుకునే జ్ఞానం నాకు, నా సంఘ బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటున్నాను. అయా తండ్రి నాయన ప్రభా, ఈరోజు జరగబోతున్న కార్యక్రమం అంతటిలో నాయన నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి నాయన. పాటల్లో మీరున్న వాక్య ధ్యానంలో నీ దాసుని సిలువ చాటున మరుగుపరుచుకొని ఏడింతల ఆత్మతో అభిషేకించి నాయన నువ్వు నడిపించుకోమని వేడుకుంటున్నాను. వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డ నాయన వారి హృదయంలో నాయన నీ కార్యములు జరిగించండి ప్రభా. ఏ అవసరత, ఏ కొరత తండ్రి నాయన ఆ బిడ్డలు వాక్యం చూస్తున్నారో ప్రభా, వారందరికీ అవసరత తీర్చమని వేడుకుంటున్నాను. నీ పరలోక మన్నాను విరిచి వడ్డించమని వేడుకుంటున్నాను ప్రభా. ఈ ప్రార్థన అంతటిలో మీరే తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఇంతవరకు కూడా పాటల ద్వారా మహిమపరచబడ్డాడు దేవుడు. కనుక ఇప్పుడు వాక్యం చదువుకుందాం. మరి వాక్య భాగంలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్యం కొరకు ఎదురు చూద్దాం. కృప కలిగిన దేవానికి వందనాలు నాయన. ఈ యొక్క పునరుత్థాన వేళ తండ్రి, ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా మా అందరితో మీరు మాట్లాడబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క వాక్యం ద్వారా తండ్రి ఒకరినొకరు తండ్రి పరిశీలించుకొని తండ్రి, మరి మేమందరం నీ కొరకు సిద్ధపడటకు సహాయం చేయడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ వాక్యం మా హృదయంలో భద్రపరుచుకునే రీతిలో మీ యొక్క కృపని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఎవరు ఎక్కడ వచ్చినప్పటికీ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరు ప్రత్యేక రీతిలో మీరు మాట్లాడి మీ కొరకు వాళ్ళని సిద్ధం చేసుకోండి నాయన. మరి ఈ యొక్క ప్రార్థన అంతట్లో కూడా తండ్రి మీ యొక్క సన్నిధానం ఉంచండి ఆయన. మరి కార్యక్రమం అంతట్లో కూడా తండ్రి మీ యొక్క ఆత్మ అధ్యక్షతలో జరిగించమని ప్రభు పేరిట బ్రతుకులాడ పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. మరి ఈ రోజు మరి యొక్క అంశంలో మనకు వెళ్ళినట్లయితే ద టైటిల్ ఆఫ్ ద మెసేజ్, ఈ యొక్క టాపిక్ పేరు ఏంటంటే రిసీవ్డ్, పొందుకొనుట అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మరి వాక్య భాగాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. ఈ విధంగా ఇక్కడ చెప్తుంది. మనం అర్థం చేసుకోవాలి ఒక మాట. మరి దేవుడు మనకు అమూల్యమైన ఒక వాగ్దానాలు మనకి దయచేసి ఉన్నాడు, ఇచ్చి ఉన్నాడు. అయితే దేవుడు మనకు దేనిని బట్టి వాగ్దానాలు ఇస్తున్నాడు అనేది కూడా మనం ఒకసారి గ్రహించాలి. అంటే ఇక్కడ ఆయన మహిమ గుణాతిశయాలను బట్టి ఆయన ఇక మన ప్రియమైన వారులుగా మనం ఆయన కొరకు ఉన్నందున ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాగ్దానములు చాలా మంది జీవితంలో వాగ్దానాలుగానే ఉండిపోతున్నాయి, అంటే నెరవేరుకి రావడం లేదు. అయితే ఇక్కడ మనం ఒకసారి గమనించినట్టయితే పొలిటీషియన్స్ అంటే ఇక రాజకీయవేత్తలు కానీ ఇక్కడ ఎలక్షన్ టైంలో ఇక ఓట్ల కొరకు అనేకమైన వాగ్దానాలు చేస్తూ ఉంటారు. నేనే కానీ ఒక ముఖ్యమంత్రిని అయితే మీకు అది చేస్తాను, మీకు ఇళ్ళలు ఇస్తాను, ఇక మంచి ఒక మంచి పథకాలను బట్టి మీ యొక్క కార్యక్రమాల్లో మిమ్మల్ని పాల్గొనేటట్లు చేస్తాను, ఇంకా స్త్రీలందరికీ కూడా ఇది చేస్తారు, పురుషులందరికీ అది చేస్తారు, వృద్ధులకు అది చేస్తారు అని అనేకమైన వాగ్దానాలు అయితే వాళ్ళు సహజంగా చేస్తూ ఉంటారు. మనం ప్రతి 5 సంవత్సరాలకి కూడా ఇలాంటివి ఎన్నో మనం వింటూ ఉంటాం. అయితే ఇక్కడ అలా ఆ పొలిటీషియన్స్ అంటే ఇలా చేస్తుంటారు. అదే పెద్దవాళ్ళ పేరెంట్స్ గా ఉన్న వాళ్ళు పిల్లలకి ఏమైనా వాగ్దానాలు చేస్తారంటే, మీరు పరీక్షల్లో కానీ మంచి యొక్క మార్కులతో పాస్ అయితే నీకు సైకిల్ కొంటాను, లేకపోతే లేటెస్ట్ మొబైల్ ఫోన్ నీకు కొంటా, లేకపోతే నీకు ఇంకా బైక్ కొంటాం అని ఈ విధంగా పిల్లలకి తల్లిదండ్రులు సహజంగా ఇక వాగ్దానాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. అయితే వాటిలో నెరవేర్చవలసినవి చాలా ఉంటాయి, నెరవేరవలసినవి చాలానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు వాగ్దానాలు అయితే చేస్తారు కానీ అవి నెరవేర్పుకు వచ్చేటట్టు మాత్రం వాళ్ళు చూడరు. అయితే మనుషులు చేసే వాగ్దానాలు నెరవేరినందున చాలా మందికి మనుషుని మీద అపనమ్మకం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వెక్స్ అయిపోతారు, విసిగిపోయి ఏం చేస్తారు, అలసిపోయి ఉంటారు అన్నమాట. ఓన్లీ మనుషులంతా ఇంతే, వాళ్ళంతా కూడా వాగ్దానాలు చేస్తారు కానీ వాళ్ళు అది ఫుల్ఫిల్ చేయరు, నెరవేర్చురు అని. అదే పద్ధతిలో దేవుని మీద కూడా వాళ్ళకి ఒక లాంటి భావం వచ్చేస్తుంది. అంటే దేవుడు కూడా మనకి అనేక వాగ్దానాలు ఇస్తారు కానీ దేవుడు కూడా ఇలాంటి వాడే అన్నట్టుగా ఒక భావం. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి యొక్క అన్ని కూడా చూస్తూ ఉంటారు. ఈ యొక్క లైఫ్ లో ఎక్స్పీరియన్సెస్ అన్నటువంటివన్నీ కూడా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల వాళ్ళు దేవుని విషయానికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు అదే విధంగా వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు ఇచ్చే వాగ్దానాలు అన్ని కూడా అవును, ఆమేన్ అనేటట్టే ఉంటాయి. హల్లెలూయా. అంటే ఇక్కడ మనకి బైబిల్ చెబుతుంది అంతే కాదు కానీ దేవుడు మనకు వాగ్దానాలని దేని బట్టి ఇస్తాడంటే, ఇక్కడ మన మంచితనాన్ని బట్టి కాదు, నీ యొక్క అందాన్ని బట్టి కాదు, నీ యొక్క చదువును బట్టి కాదు, నీ యొక్క ధనాన్ని బట్టి కూడా కాదు. ఇక ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా ఆయన మనకి అమూల్యమైనవిగా ఇస్తున్నాడట. ఎందుకంటే ఇది నీ యొక్క తెలివి, జ్ఞానము, లేకపోతే అందము వీటి బట్టి అయితే కాదు కానీ దేని బట్టి ఇస్తున్నాడంటే ఆయన మహిమ గుణాతిశయములను బట్టి ఆయన ప్రియమైన పిల్లలుగా మనం ఉంటున్నందున అత్యధికమైన అమూల్యమైన వాగ్దానాలు మనకు అనుగ్రహించబడుతున్నాయి. హల్లెలూయా. అయితే మీరు గమనించాలి ఒక విషయాన్ని చెప్తాను. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే సుమారుగా 8,810 వాగ్దానాలు మనం చూడొచ్చు. 8,810 వాగ్దానాలు మనం చూడొచ్చు. అయితే
మనకి అందులో పాత నిబంధన గ్రంథంలో 7,706 వాగ్దానాలు, మరి కొత్త నిబంధన గ్రంథంలో 1,104 వాగ్దానాలు మనకి ఉన్నవి. ఇవన్నీ కూడా ఈ విధంగా బైబిల్ గ్రంథంలో ఈ వాగ్దానాలన్నీ కూడా మన కొరకే దేవుడు ఉంచి ఉన్నాడు. చూసారా ఎంత గొప్ప దేవుడు! ఇన్ని వాగ్దానాలు ఎవరైనా ఇస్తారండి? ఎక్కడ కూడా ఎవరు ఇవ్వరు. బైబిల్ మొత్తం మీద 8,810 వాగ్దానాలు మన కొరకు దేవుడు ఉంచి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ వాగ్దానాలు కొంతమంది జీవితాల్లో నెరవేర్చబడకపోవడానికి కారణం ఏంటంటే కేవలం అవిధేయత అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు కానీ చాలా సార్లు మనం మన జీవితాల్లో భక్తి గల జీవితాన్ని కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఎందుకు మన జీవితాల్లో వాగ్దానాలను పొందలేకపోతున్నాము అంటే వాగ్దానాలు అనేవి ప్రార్థన వలన కలిగే జీవితాలకే అసాధ్యమవుతుంది. అంటే ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా నెరవేర్పులోకి రావాలంటే ప్రార్థనతో ముడిపడి ఉంది. ఎవరికైతే ప్రార్థనా జీవితం ఉంటుందో వారి జీవితాల్లో ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా ఫలింపుకి వస్తాయని మనం తెలుసుకోవాల్సింది అంత అవసరత ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరికైతే ప్రార్థనా జీవితం ఉండదో ఈ యొక్క ప్రార్థన లేని జీవితాల్లో ఈ యొక్క వాగ్దానాలు నెరవేరవలసింది అనేది అసాధ్యము. అంటే ఈ యొక్క వాగ్దానాలు ఎప్పటికీ కూడా వాగ్దానాలు కానీ ఉండిపోతాయి కానీ అవి నెరవేరు అని బైబిల్ మనకి చెబుతుంది. కాబట్టి ఇది అసాధ్యం. అయితే ప్రార్థన లేని జీవితాల్లో వాగ్దానాల వలన ప్రయోజనం కూడా లేదంటే there is no use. When you don't have a prayerful life, the promises cannot be fulfilled. అంటే మనం అర్థం చేసుకోవాలా, ఇలాంటి యొక్క ప్రార్థన కలిగిన జీవితాలు లేకపోతే వాగ్దానాలు మన జీవితంలో ఉంటున్నప్పటికీ కూడా అది నెరవేర్పుకి రాదు. అది నెరవేరడం అనేది అసాధ్యము, దాదాపుగా అసాధ్యం అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ సంగతి మనం తెలుసుకోవాలి. మనం కనుక ప్రార్థన లేని జీవితం కలిగినట్లయితే దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినప్పటికీ ఆ వాగ్దానాలన్నీ కూడా ఎప్పటికీ కూడా నెరవేరవు అని నీ యొక్క సేవకుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ ప్రార్థన వాగ్దానములను వాస్తవంలోకి తీసుకొస్తుంది. ఏంటట? ప్రార్థన అనేది ఈ యొక్క వాగ్దానములను ఎలాగ తీసుకొస్తుందట? వాస్తవంలోకి తీసుకొస్తుందట. ప్రేయర్ బ్రింగ్స్ దిస్ ప్రామిసెస్ ఇంటూ రియాలిటీ. ఇవన్నీ కూడా తీసుకొని రాబోతుంది. అంతేకాదు కానీ వాగ్దానాలు అంటే ఎలా ఉంటుంది అంటే అక్షర రూపంలో ఉంటది. ఇవి అక్షరాలకి ఆకారం తీసుకొచ్చేదే ప్రార్థన. అందుకే ఇక్కడ మనకి ఒక దైవజనుడు చెప్తున్నాడు, ఈఎం బౌన్స్ అనే ఒక వ్యక్తి ఈ విధంగా చెప్తున్నాడు. ఇక్కడ ప్రామిసెస్ ఆర్ గాడ్స్ గోల్డెన్ ఫ్రూట్ టు బి ప్లక్డ్ బై ఎ హ్యాండ్ ఆఫ్ ప్రేయర్. అంటే ఇక్కడ ఈ యొక్క వాగ్దానాలు అనేది దేవుని యొక్క బంగారు ఫలం అట. అవి ప్రార్థన అనే యొక్క హస్తముతో వాటిని కొయ్యాలట. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించాలి. చాలా మంది ప్రార్థన అంటే చాలా చిన్న చూపు, వాళ్ళు చేయరు. వాళ్ళు వాస్తవానికి చెప్పాలంటే దే స్పెండ్ మోర్ టైమ్ ఇన్ టాకింగ్ ద వేస్ట్ టాక్స్ అన్నమాట. అంటే వ్యర్థమైన మాటలు సంభాషించుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. కొంతమంది ఎక్కువ ఆసక్తి ఏంటంటే ఈ యొక్క బైబిల్ చదివేస్తుంటారు సీరియస్ గా. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ టు ఆల్ దీస్ థింగ్స్. అంటే ఈ యొక్క బైబిల్ చదవడం అనేది తప్పు అని నేను అనట్లేదు, అది కూడా అవసరం. ఇప్పుడు ఒక పక్షి ఆకాశంలో ఎగరాలంటే దానికి ఎన్ని రెక్కలు కావాలి? 2 రెక్కలు అవసరం. ఖచ్చితంగా ఆ 2 రెక్కలు ఉంచినప్పుడే అది అల్లాడించుకొని అది ఆకాశంలో చక్కగా ఎగరగలదు, అది బ్యాలెన్స్డ్ గా వెళ్ళగలదు. ఒక్క రెక్కతో ఎగరగలదా? ఎగరలేదు. అలానే ఇక్కడ మనిషికి ఇక ఈ పక్షికి ఏ విధంగా 2 రెక్కలు ఉన్నాయో మనిషికి కూడా 2 రెక్కలు, ఒకటి ప్రార్థన, ఇంకొకటి ఇక్కడ వాక్య ధ్యానము, బైబిల్ని మనం చదవాలి. ఈ 2 కూడా ఎప్పుడైతే బ్యాలెన్స్ గా చేసుకోగలుగుతామో ఇక మనిషి జీవితం కూడా సాఫీగా వెళ్ళిపోతుంది. ఎలాగైతే పక్షి ఆకాశంలో విహరిస్తుంటుందో అట్లానే ఇక మనిషి జీవితం కూడా చాలా చక్కగా సుందరంగా మరి దేవునికి అంగీకారంగా ఉండబోతుంది. కనుక ఈ విషయాన్ని తెలియకుండా ప్రార్థనని చాలా మటుకు చేయరు. అయితే కొంతమంది ఓన్లీ ప్రార్థనే చేస్తారు, బైబిల్ చదవరు. కొంతమంది ఓన్లీ బైబిల్ చదువుతారు, ప్రార్థన చేయరు. బైబిల్ చదివి ప్రార్థన చేసే వాళ్ళు అది క్రమముగా ఒక అలవాటుగా చేసుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రేయర్ అండ్ ప్రామిసెస్ ఆర్
ఇంటర్ డిపెండెంట్. ఈ యొక్క ప్రార్థన మరియు వాగ్దానాలు అనేది ఏంటంటే రెండు కూడా మిళితమైనది, ఒకదానికొకటి పనివేసుకొని ఉంటుంది. అయితే ఇక్కడ ప్రార్థన మరియు వాగ్దానములు అన్నవి ఒకదానితో ఒకటి కలిసి ఉన్నట్టుగానే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈ రెండు ఒక్కటిగా కలిసి ఉంటున్నాయి. ఆ సత్యాన్ని మనం గ్రహించలేకపోతే మనం నిజంగా వాగ్దానాన్ని మనం మన జీవితంలో స్వతంత్రించుకోలేము అని బైబిల్ మనకి హెచ్చరిస్తుంది. కనుక ప్రార్థన లేని జీవితము, వాగ్దానము నెరవేర్చబడదు. ప్రార్థన లేని జీవితాల్లో దేవుని యొక్క వాగ్దానాలు ఎన్నటికీ కూడా నెరవేర్చబడవు. కనుక ఇక్కడ నీవు ఎన్నో వాగ్దానాలు ఉండొచ్చు, బట్ నీ జీవితంలో ప్రార్థన అనేది లేనప్పుడు ఆ వాగ్దానం నువ్వు సొంతము చేసుకోలేవు. అదే కదా మనం చెప్పుకుంటున్నాం. ఇంతవరకు కూడా మనకి దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇస్తుంటాడు. మన బైబిల్ చదువుతున్నప్పుడు ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తూ మనల్ని ధైర్యపరుస్తుంటాడు, తృప్తిపరుస్తుంటాడు, ఇంకా మనకి ఆదరణ కలిగిస్తుంటాడు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం బాగా చితికిపోయి ఉంటాం, మనకు హృదయాలు పగిలిపోయి ఉంటాయి. అనేక సందర్భాల్లో అవి ఎవరికి చెప్పుకోలేని సందర్భం. అలాంటి సమయాల్లో మన వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు కానీ, దైవజనులు చెబుతున్న మాటలు వింటున్నప్పుడు కానీ మనకి ఎంతో ఒక హృదయంలో ఒక ఆదరణ, గొప్ప ఆదరణ, మనకి గ్రేట్ కంఫర్ట్ అనేది మనకి లభిస్తుంది. అయితే ఆ ఆదరణ, ఈ యొక్క మాటలు మన జీవితంలోకి నెరవేర్పుగా రావాలంటే మనం కూడా దేవుని దగ్గర మొరపెట్టాలి. దట్ ఈస్ కాల్డ్ అ ప్రేయర్. మనం ప్రార్థన అనేది చేసుకోకుండా, సరే దేవా నువ్వు నాకు వాగ్దానం ఇచ్చేసావు కదా, కాబట్టి నేను వాటిని బట్టి నేను వెళ్ళిపోతాను అనేసి అనుకుంటే అది కుదరదు. కనుక బైబిల్ గ్రంథంలో అనేకులకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు. అయితే వారు ఎప్పుడైతే ప్రార్థించారో అప్పుడే దేవుడు వారి జీవితంలో వీటిని నెరవేర్చాడు. మన యొక్క పూర్వీకుల విషయంలో మనం గమనించినట్లయితే చాలా మందికి దేవుడు గొప్ప గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. అవన్నీ కూడా ఎప్పుడు నెరవేర్పు వచ్చాయి, ఎప్పుడు ఫలింపు చేశాడంటే కేవలం వారు వాటి నిమిత్తము వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆ వాగ్దానాలన్నీ కూడా వారి జీవితంలో నెరవేర్పుకి వచ్చే అనే సత్యాన్ని మనం ఈరోజు తెలుసుకోవాలి. ఈ రోజు నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడవాలి అనేసి అంటే ప్రార్థన అవసరం అనేది తెలుసుకోవాలి. సో లెట్స్ సీ a few characters in the Bible. ఇప్పుడు కొన్ని యొక్క బైబిల్లో కొంతమంది గురించి మనం ఒకసారి పరిశీలిద్దాం. అయితే అబ్రహాం గురించి ఒకసారి చూద్దాం. అయితే అబ్రహాంకు దేవుడు విలువైన వాగ్దానాన్ని ఇచ్చాడు. ఇది కూడా మనం ఇక్కడ ఎక్కడ చూడొచ్చు అంటే ఆదికాండము 22:15 నుంచి 18 వచనాల్లో యెహోవా దూత రెండో మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్యక వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరయందలి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువులు గవిని స్వాధీనపరచుకుందురు అనేది ఇక్కడ గొప్ప వాగ్దానం. చూడండి, అబ్రహాంకి దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే ఆకాశ నక్షత్రాలు అంట. మనం ఆకాశ నక్షత్రాలు ఎన్ని అని ఎవరన్నా ప్రశ్నిస్తే చెప్పగలమండి? ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ ఇన్ఫినిటీ అని చెప్పచ్చు. అవి లెక్కకు మించి ఉన్నవి అన్నమాట. అవి ఎవరు కూడా సమాధానం చెప్పలేరు. కేవలం అది నిర్మించిన సృష్టికర్తకి తప్ప ఎవరికి కూడా తెలియదు. సో అట్లానే ఇసుక రేణువులు, మరి సముద్ర తీరకు మీరు వెళ్ళినట్లయితే అక్కడ ఇసుక ఉంటది. ఆ ఇసుకలో ఒక్కొక్క రేణువు అనమాట, ఒక్కొక్క చిన్న మైన్యూట్ థింగ్. అది ఎంత అని ఎవరు చెప్పగలరు? ఎవరు కూడా చెప్పలేరు. అవి మనం లెక్క పెట్టలేం. అంతగా దేవుడు ఏం చేస్తారట? అంత లెక్కలేనంత సంతానాన్ని ఇస్తారట, అంతగా దేవుడు ఆశీర్వదిస్తారట. అయితే అబ్రహాముకి ఈ విధంగా ఇచ్చారు. అబ్రహాముకి ఒక కుమారుడు, వాగ్దాన పుత్రుడు ఉన్నాడు. ఆయన పేరేంటి? ఇస్సాకు. మరి ఇస్సాకు అయితే ఈ అబ్రహాముకి ఈ యొక్క దేవుడు యొక్క వాగ్దాన కుమారుడిని ఇచ్చాడు. మరి ఇస్సాకు జీవితంలో కూడా దేవుడు ఒక గొప్ప అద్భుతం చేశాడు. ఇస్సాకు జీవితంలో కూడా మనం చూస్తే ఇక్కడ ఇస్సాక్కి ఒక భార్యగా రెబెకా అనే ఒక స్త్రీని తనకి వివాహము చేయబడింది. అయితే ఇక్కడ తను ఒక విషయంలో మనం గమనిస్తే ఆ రెబెకాకి తనకి పిల్లలు లేరు, తన యొక్క గర్భాన్ని తెరవలేదు దేవుడు.
అయితే ఎప్పుడైతే ఇస్సాకు మరి ఆ రెబకా నిమిత్తము తనకి సంతానం కలగాలని మరి కుటుంబ యజమానిగా ఎవరు ఇస్సాకు ప్రార్థన చేశాడో మరి అక్కడ తన గర్భము తెరవబడింది అనే ఒక వాక్యం మనకు చెబుతుంది. అంటే దేవుడు వాగ్దానాలు ఇచ్చినప్పటికీ కూడా మనం వాటిని స్వతంత్రించుకోవాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ప్రార్థన అనేది చేయాలని ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం. కనుక ఇస్సాకు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ప్రభువా, నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, నీవు నెరవేర్చు అని అన్నప్పుడు యెహోవా ఆయన ప్రార్థన విన్నాడు. అప్పుడు ఆమె గర్భము తెరిచెను అని ఉంటుంది. ఇక్కడ ఆదికాండం 25వ అధ్యాయంలో 21వ వచనం మనం గమనిస్తే అక్కడ ఈ విధంగా ఉంటుంది. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినడు కనుక అతని భార్య అయిన రెబెకా గర్భవతి ఆయను అని అక్కడ వాక్యము చెబుతుంది. హల్లెలూయా. ఒకవేళ ఇస్సాకు కనుక ప్రార్థన చేయకపోతే మనం ఏశావు ఇంకా యాకోబు అంటే ఇస్సాకు ఒక సంతానాన్ని మనం చూడలేకపోదాం. ఇస్సాకు ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో తనకి 2 కుమారులు కలిగారు. వారి పేరు ఏశావు ఇంకా యాకోబు. మరి వారి సంతానాన్ని మనం చూసే వాళ్ళం కాదు. వాళ్ళ నుంచి కూడా దేవుడు ఎన్నో ఒక ఆశీర్వాదాలు బయటికి తీసుకొని వచ్చాడు. అది ఆశీర్వాదకరంగా దేవుడు మలిచాడు. ఒకవేళ ఆయనే కానీ ప్రార్థన చేయకపోతే దేవుని ఒక వాగ్దానం తన జీవితంలో నెరవేర్చబడదు. ఈ రోజు మనకి గోత్రకర్తలుగా ఉంచిన 12 ట్రైబ్స్ వీ హ్యావ్ నాట్ సీన్. వాళ్ళు మనకి కనిపించేవారే కాకపోవచ్చేమో. కనుక మనం ఇక్కడ వి నీడ్ టు నో వన్ థింగ్. అంటే ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే ఈ యొక్క వ్యక్తి ఎంత గొప్ప విశ్వాస అయినప్పటికీ కూడా దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడవన్న సంగతి మనం తెలుసుకోవాలి. అంటే ప్రార్థన లేని జీవితంలో ఈ యొక్క వాగ్దానాలు నెరవేర్చబడవు. నువ్వు మంచి వ్యక్తి అవ్వచ్చు, నువ్వు నిజంగా సత్క్రియలు చేస్తూ ఉండొచ్చు, అనేకులకి నువ్వు సహాయం చేస్తూ ఉండొచ్చు, వాక్యం చెబుతూ ఉండొచ్చు, ఎన్నన్నా చేయొచ్చు. కానీ నీ జీవితంలో ప్రార్థన అనేది కొదువైనప్పుడు దేవుడిచ్చిన వాగ్దానాలు అవి ఎప్పుడు కూడా వాగ్దానాలుగానే ఉంటాయి, కానీ అది నెరవేర్పుకి రావు అనే యొక్క సంగతి మీరు తెలుసుకోవాలి. అయితే మనం దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు కదా అని మౌనంగా ఆయన ఉండలేదు. ఎవరు? అబ్రహాంకి దేవుడు వాగ్దానం విన్నా కదా, చక్కటి వాగ్దానం ఇచ్చాడు. అయితే ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చావు కదా దేవా, నువ్వు ఖచ్చితంగా నెరవేరుస్తావు అనేసి ఈయన కామ్గా రిలాక్స్డ్ గా అయితే ఉండలేదు. ఆయన మౌనంగా ఉండిపోయినట్టయితే, ప్రార్థన చేయకుండా ఉంటే ఆయన జీవితంలో అది జరిగేది కాదు. అట్లనే ఇక్కడ ఇస్సాకు విషయంలో కూడా ఇస్సాకు కూడా దేవుడు మరి ఆయన ఆశీర్వదించాడు. కానీ ఆ ఇచ్చిన వాగ్దానం కూడా నెరవేర్పుకు రావాలంటే ఈయన ప్రార్థన చేయకపోతే ఆయన భార్య గర్భము తెరవబడకపోను. ఒక గర్భము తెరవబడకపోతే తనకి కుమారులు కలిగేవారు కాదు అని ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే ఆయనకి ఎంత మంచి ప్రార్థన పరుడు. ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు అనే వాక్యం చెబుతుంది, అంగీకరించాడట. అలానే నీ జీవితంలో కూడా ఒక ప్రార్థన అనేది కొదువుగా ఉంటే ఈ రోజు ఈ యొక్క వాక్యం నీ కొరకే. ఎందుకంటే చాలా స్పష్టంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. వెన్ యూ డోంట్ హ్యావ్ అ ప్రేయర్ఫుల్ లైఫ్, నీకు అలాంటి ఒక ప్రార్థన జీవితం కలిగి లేకపోతే నీ జీవితంలో దేవుడు మునుపు ఎన్నో వాగ్దానాలు చేసి ఉండొచ్చు, కానీ ఇది ఏది కూడా నెరవేరట్లేదంటే ప్రార్థన జీవితం నీకు లేనట్టే అని ఇది కూడా మనం గ్రహించుకోవాలి. ఇది మొదటిది. మరి రెండోది కూడా మనం చూద్దాం. గాడ్స్ ప్రామిసెస్ టు ఎలైజా. మరి దేవుని యొక్క వాగ్దానము ఏలియా కొరకు ఏ విధంగా ఇచ్చాడు అది కూడా మనం గమనిద్దాం. ఇక్కడ మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనాన్ని మనం పరిశీలిద్దాం. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం అందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపించబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబు దర్శించమని సెలవీయగా. అంటే ఇక్కడ ఈ యొక్క దేశంలో ఆహాబు అనే రాజు పరిపాలిస్తున్న కాలంలో మరి దేవుడు ఈ యొక్క ప్రవక్త ద్వారా ఆ యొక్క ఆకాశంలో మరి ఆ వర్షం కురవకుండా దేవుడు చేశాడు. అయితే మరలా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను వర్షాన్ని కురివింపు చేయబోతున్నాను అని ఆయన చెప్పినప్పుడు మరి దేవుడే ఈ యొక్క ప్రవక్త ఏలియాకు చెప్పినప్పుడు ఏలియా వెంటనే వెళ్ళి ఆహాబుకు చెప్పొచ్చు.
ఆహాబు, బాబు రాజా, ఇదిగో దేవుడు నాకు చెప్పాడు కనుక ఇక మీదట నీకు వర్షం పడుతుంది, పంటలు పండితే కరువు అనేది ఉండదు అని ఆయన వెళ్ళి చెప్పేసి ఆయన ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. ఆయన ఏం చేశాడంటే అప్పటికే ఎన్ని సంవత్సరాలు, 3.5 సంవత్సరాల నుంచి కూడా కరువు ఉంది. అంటే ఆ 3.5 సంవత్సరాలు కూడా ఇక్కడ వర్షాలు కురవలేదు. అందువలన గొప్ప కరువుతో వాళ్ళు అలమటిస్తున్న సందర్భం అన్నమాట అది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏలియాకి వాగ్దానం ఇచ్చాడు కదా అని అతను ఆహాబు రాజుకి కానీ చెప్పకుండా నీకు చెప్పేసి ఆయన రిలాక్స్ ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాడా అంటే అలా చేయలేదు. ఇక్కడ ఏలియా ఏం చేశాడో కూడా చూద్దాం. ఇక్కడ మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో 42వ వచనాన్ని మనం పరిశీలిస్తే, ఆహాబు భోజనము చేయబోయిన గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖము మోకాల మధ్య ఉంచుకొనెను. చూసారా, ఇక్కడ ఈయన ఏం చేస్తారట, ఆహాబు ఇంటికి వెళ్ళి భోజనం చేయడానికి రెడీ అవుతున్నాడు. కానీ ఈ యొక్క ప్రవక్త అయిన ఏలియా మాత్రం కర్మేలు పర్వతానికి వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తున్నట్ట, అక్కడ మోకాల మధ్యలో ఇక శిరస్సు పెట్టుకొని ఆయన ప్రార్థన చేయడానికి సిద్ధమవుతున్నాడట. ఆయన ఇక్కడ చూడండి, ఆహాబు భోజనం చేయబోయిన కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖము మోకాల మధ్య ఉంచుకొనెను. అక్కడ ఎందుకు అలా ఉండి ప్రార్థన చేస్తున్నాడు? ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ పోస్చర్. అదొక భంగిమలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు అనమాట. అంటే ఎంతో భారంతో, అంటే దేవుడు వాగ్దానం అయితే ఇచ్చేసాడు, కానీ అది ఫుల్ఫిల్మెంట్ లోకి రావాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క దైవజనుడు యొక్క ప్రవక్త ద్వారా మనం తెలుసుకోవాల్సిన గొప్ప సత్యము పాఠము ఏంటంటే మనము ప్రార్థన చేయాలి అనేది. ఆయన ఆ విధంగా చేస్తున్నాడట. అయితే ఇన్సార్లు అక్కడ 7 times he prayed. 7 మార్లు ప్రార్థన చేస్తూ అతని దాసుడిని మరలా వెళ్ళి చూడమని చెప్తున్నాడు. ఆయనకు దాసుడి యొక్క సర్వెంట్ ని ఆయనతో పాటు వెంట పెట్టుకుని వచ్చి అతను ఏం చెప్పినట, 7 సార్లు ప్రార్థన చేశాడు. వెళ్ళి చూడు, నేను ప్రార్థన చేస్తుంటాను, వెళ్ళి నువ్వు ఆకాశం దగ్గర అక్కడికి వెళ్ళి చూస్తూ ఉండు, అక్కడ ఏమైనా కనిపిస్తుందా, అలాంటి సూచనలు ఏమైనా ఉన్నాయా అని ఆయన ప్రతిసారి పంపిస్తా ఉన్నాడట. 7 సార్లు తిప్పాడట. 7వ సారి ఆ దాసుడు ఏం చెప్పాడట, వెనక్కి వచ్చి ఆయన చెప్పాడు, పరిగెత్తని వచ్చి, ఇక్కడ అయ్యా మీరు చెప్పినట్టుగానే ఇక్కడ ఆకాశంలో నేను చూశాను, ఒక అరచేయంత మేఘం అక్కడ నాకు కనిపిస్తుంది అని ఆయన గొప్పగా ఆయన చెప్పాడు. కాబట్టి ఇక్కడ ప్రియ సంగమా, నేను మీకు చెబుతుంది ఒకటే ఏంటంటే, ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. ఇక్కడ అబ్రహాంకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అది నెరవేర్చాడు వారి జీవితంలో. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆ విధంగా ఉన్నందున, అదే తన కుమారుడు ప్రార్థన చేశారు కాబట్టి ఆ వాగ్దానం నెరవేరింది. ఇస్సాకు ప్రార్థన చేయడం ద్వారా ఇక రెబెకా గర్భము తెరవబడింది, వారికి సంతానము కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు అనేకమైన వాగ్దానాలు మనకి ఇచ్చినప్పటికీ కూడా మనకి ప్రార్థన జీవితం లేకుండా మనం ప్రార్థన అనేది చేయకుండా ఉంటే అది నెరవేర్పులోకి రాదు అనే సత్యాన్ని ఈ రోజు మనం తెలుసుకోవాలి. కనుక ఇక్కడ ఈవెన్ ఎలైజాస్ లైఫ్ ఆల్సో ఇట్ హ్యాపెన్ ద సేమ్. ఇక్కడ ఏలియా జీవితంలో కూడా మనం చూస్తే ఇక్కడ ఆయన కూడా ఎంతో ప్రార్థనా పూర్వకంగా ఆయన ప్రార్థన చేసినందున అక్కడ దేవుడు మరలా ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం మరి ఆయన నెరవేర్చాడు అని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. కనుక అందుకే ఇక్కడ చెబుతుంది, ఇక్కడ అడుగుడి మీకు ఇవ్వబడును, ఆస్క్ unto me it will be you will receive it. కాబట్టి ఏదైతే నువ్వు అడుగుతావో అది నువ్వు పొందుకుంటావు. అది ఏది అంటే నువ్వు అడిగేది ప్రతిదీ కూడా దేవునికి అంగీకారంగా ఉండాలి కూడా. అంటే నీ యొక్క ప్రార్థన అనేది అది అవసరం. ప్రతి దానికి కూడా ఈ ప్రార్థన లేకుండా ఈ యొక్క వాగ్దానాలని మనం స్వతంత్రించుకోవడం అనేది అసాధ్యము. అది ఇక్కడ చూడండి, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము ఇక్కడ 56వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక చక్కటి మాట దేవుడు రాయించున్నాడు. ఇక్కడ ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలులకు తన జనులకు నెమ్మది దయచేసి యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానంలో ఒక్క మాటైనా తప్పిపోయినది కాదు. హల్లెలూయా. చూసారా దేవుడు ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నాడో. ఇక్కడ ఆయన ఇచ్చిన ఒక ప్రతిది కూడా
ఒక్క మాట అయినా సరే ఆయన చేసిన ఒక వాగ్దానంలో అంట ఒక్క మాట కూడా అది తప్పిపోలేదంట. ఇంకా నెరవేర్పులోకి వచ్చిందని దేవుని వాక్యమే మనకి సెలవిస్తుంది. కనుక మరి దేవుని ప్రజలుగా ఉంటున్న ప్రతి వారు కూడా మీరు కూడా గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మీ యొక్క జీవితంలో అనేకమైన మేలు చేసి ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు, ఇక మీదట కూడా చేస్తాడు. అయితే అవన్నీ కూడా పూర్తి విధంగా నెరవేర్పులోకి రావాలి, పరిపూర్ణతలోకి రావాలి, ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడాలి అంటే ఖచ్చితంగా నీవు ఈరోజు ఈ యొక్క ప్రార్థన జీవితాన్ని ఎక్కువ చేసుకోవాలి. ఒకవేళ నీకు ప్రార్థన అనే జీవితాన్ని తక్కువగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని అలవాటు చేసుకో. ఎందుకంటే అది ఎంతో అవసరం. ఎందుకంటే ప్రేయర్ చేంజెస్ థింగ్స్, ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. ఇలాంటి గొప్ప విషయాలన్నీ కూడా, మిరకల్స్, అద్భుతాలు అన్ని కూడా ప్రార్థనతో మనకి లింక్ అయి ఉంటది. ఇట్స్ ఇంటర్ డిపెండెంట్ అని చెప్పాను కదా. రెండు కూడా పని వేసుకొని ఉంటాయి. ఒక వాగ్దానాలు ఒక ప్రార్థనకి. నీవు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావు, అడుగుడి మీకు ఇవ్వబడును అనే వాక్యం కూడా మనకి సెలవిస్తుంది. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ఒకసారి మనం దేవుడి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా గుర్తు చేసుకొని వాటిని నెరవేర్పులోకి మనం తీసుకొని రావాలంటే మీరు ప్రార్థన జీవితం కలిగి ఉండాలని ఒక దైవ సేవకుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక ఈ రోజు నుంచి కూడా మనం అలవాటు చేసుకుందాం. రిసీవ్ ఇట్, పొందుకుందాం. మనం పొందుకుందాం. మనకి దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం కూడా మనం మన జీవితంలో నెరవేర్పు కలిగేలాగా నెరవేర్చబడడానికి మనం ప్రార్థనా జీవితాన్ని మనం అలవాటు చేసుకుందాం. మరి ప్రార్థన చేసుకుందాం. రండి. స్తోత్రం దేవా, నీకు వందనాలు తండ్రి. మరి యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవా, ఇంతవరకు కూడా మీరందరూ కూడా తండ్రి మాతో మీ యొక్క సన్నిధి ఉంచుతూ తండ్రి మా అందరితో కూడా మీరు ప్రత్యేక రీతిలో మీరు మాట్లాడి మరి మాకు తెలియజేసిన గొప్ప సత్యం నాయన. తద్వారా తండ్రి మేము మరొకసారి స్వపరీక్ష చేసుకుంటూ మాకు ప్రార్థన జీవితాన్ని మేము పెంపొందించుకునే రీతిలో మీకు వాక్యం మాతో మాట్లాడేదని మేము నమ్ముచున్నాం దేవా. మరి ప్రతి ఒక్కరూ కూడా తండ్రి మరి ఎవరైతే తన యొక్క ప్రార్థన జీవితం కలిగి ఉండలేదనైనా వారి జీవితంలో వాగ్దానాలుగా ఉంచినవన్నీ కూడా కేవలం వాగ్దానాలుగా ఉండిపోయేది, నెరవేర్పుకు రాలేనందునైనా మేము మరొకసారి మమ్మల్ని మార్చుకోవడానికి సహాయం చేయండి అయినా. మరి ఎవరైతే తండ్రి మరి వాగ్దానాలన్నీ కూడా వారి జీవితంలో స్వతంత్రించుకోవాలనుకుంటున్నారో మరి వాక్యం ద్వారా తండ్రి మరి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండడం కొరకు వారికి గొప్ప కృపను అనుగ్రహించుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఈ యొక్క లైవ్ కార్యక్రమంలో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి రిసీవ్ ద బ్లెస్సింగ్స్, రిసీవ్ ద ప్రామిసెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫాదర్ లార్డ్. తండ్రి దేవా, ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో ఈ యొక్క వాగ్దానాలని నెరవేర్పుకు వచ్చును గాక నాయన. మరి యొక్క ప్రార్థన యొక్క జీవితాన్ని మేము కలిగి ఉండాలని తీసుకుంటున్న నిబంధన బట్టి తండ్రి వాళ్ళు దీవించండి, ఆశీర్వదించండి. వారు దాని నుంచి తప్పిపోకుండా తండ్రి ప్రతినిత్యం కూడా మరి ప్రార్థన అనేది వారి జీవితంలో ఒక భాగముగా మీరు చేయబోతున్నందుకు నీకు వందనాలు నాయన. మరి ఇక రెజరెక్టెడ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ లో వాళ్ళందరూ కూడా మరి విశ్వాసాలందరికీ కొరకు మేము ప్రత్యేక రీతిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి జీవితంలో ఇక ప్రార్థన అనేది అతి ముఖ్యమైన ఆయుధముగా మీరు ఉంచండి నాయన. వారి జీవితంలో అనేకమైన వాగ్దానాలన్నీ కూడా నెరవేరలేని వాగ్దానాలన్నీ ఈ యొక్క దినాన్ని తండ్రి మరి వాళ్ళ ప్రార్థన ద్వారా ఓపెన్ చేయమని మేము అడుగుతున్నాం తండ్రి. ప్రతిదీ కూడా తండ్రి మీరు ఓపెన్ చేసే తండ్రి మీరు ప్రత్యేకించి మీరు కృపను అనుగ్రహించండి. pour out your blessings of Father Lord. తండ్రి దేవా, మరి వాళ్ళకి ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తిని కూడా నజరేయుడైన యేసు నామములో మేము బంధిస్తున్నాం నాయన. తండ్రి యొక్క వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరుచుకుంటూ తండ్రి తద్వారా తండ్రి వాళ్ళు నూతనంగా దినదినము ఎదుగుటకు సహాయం చేయమని ఈ యొక్క ప్రార్థన అంతట్లో కూడా మీ యొక్క సన్నిధి నుంచి ఈ యొక్క కార్యక్రమం అంతట్లో కూడా ఈ యొక్క సన్నిధి ప్రసన్నత ప్రతి ఒక్కరు అనుభవించలాగా కృప చూపించమని ఈ యొక్క ప్రార్థన అంతా కూడా నీ యొక్క బలమైన హస్తాలకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు నామములో బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.